హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మన వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకటే ప్లస్ మళ్ళీ ఏంటంటే వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి మనమైతే ఈరోజు ఏం వీడియో అంటే ముందు భాగంలో షోల్డర్ జారుతుంది, ముందు భాగం నెక్ ఎక్కువ సాగినట్టు అవుతుంది అంటే కొంచెం కుదురుతలేదు అని అనుకునే వాళ్ళకు ఈ వీడియో పడిపోతుంది కదా, భుజం జారుతుంది అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మన షాప్ లో కానీ బయట కానీ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆ వీడియో చేద్దాము. ముందు భాగం జారకుండా ఎలా కట్ చేయాలి, క్రాస్ కటింగ్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇదిగోండి, ముందు భాగం కట్టింగ్ పెట్టుకుంటున్నాం కదా. ఇది 40 సైజ్ బ్లౌజ్, చెస్ట్ వచ్చేసి 40 సైజ్ ఉంది. మన 40 సైజ్ పెద్ద సైజు వాళ్ళకి చాలా మందికి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకుంటే మనకు భుజం ఎలా జారదని కామెంట్ చేస్తున్నారు. 40 సైజ్ అంటే చాలా పెద్ద సైజ్ కదా. మనం క్రాస్ కట్టింగ్ అంచుల వైపు క్రాస్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇలాగా ఓకే. అంచుల సైడ్ ఈ చంక భాగం క్రాస్ వేయాలి. మనము ఫస్ట్ మీరు వేసుకునే ముందు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు సరిపోతుందా ముందు భాగము, ఈ షేప్ పాయింట్ అనేది సరిపోతుందా చూసుకోవాలి. చూసుకొని మొత్తం డ్రా చేసుకోవాలి. ఇలాగా మొత్తం టోటల్ గా డ్రా చేసుకొని చూడండి. చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి. చుట్టూ మనం కింది భాగం కూడా ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. మనం ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఎక్కువ తక్కువ నెక్ పడిపోకుండా చూడాలో చూద్దాము. ఫస్ట్ ఇది చంక రౌండ్ కూడా డ్రా చేసుకోవాలి. నెక్ మొత్తం డ్రా చేయొద్దు, ఇట్లా సగం వరకు ఇక్కడ వేసుకొని మళ్ళీ ఈ పాయింట్ ఉంటుంది కదా ఉక్సుపట్టి కింది భాగం వీపు భాగం పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం పొడవు వరకు డ్రా చేయాలి. ఇలాగా చేసి మళ్ళీ ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేసుకుంటప్పుడు ఈ బాక్స్ వేసుకుంటాం కదా, ఈ బాక్స్ డ్రా చేయాలి. ఈ బాక్స్ ఎందుకు డ్రా చేస్తామో చెప్తాను. చాలా మందికి లోతు తీసేటప్పుడు ఎక్కువ తక్కువ లోతు కట్ అయిపోతుంటది. కొంతమందికి అటు లోపలికి తీస్తారు, కొంతమంది బయటకు తీస్తారు. ఆ తప్పు చేయకుండా, మిస్టేక్ అస్సలు చేయకుండా ముందు భాగం అనేది ఇలా మొత్తం పూర్తిగా డ్రా చేయాలి. చేసి మనం వెనక భాగంలో నుంచి ఒక 2 ఇంచెస్ అయితే మైనస్ చేయాలి. క్రాస్ పట్టి కోసం 2 ఇంచెస్ మైనస్ చేయాలి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఇలా 2 ఇంచెస్ కి లైట్ గా ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఒకటి లైట్ గా మార్క్ చేసుకోండి. ఇది లైట్ గా ఉండాలి మార్క్ అనేది. పెట్టుకొని ఇప్పుడు తీసి పక్కన పెట్టాలి. బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత మనం ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఫస్ట్ మనం చూసేది ఏంది, దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి -2 ఇంచెస్. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి లోతు తీసుకుంటాం కదా, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి చూద్దురా యామిన్ నువ్వు, సెకండ్ పాయింట్ వచ్చేసి 1/2 ఇంచు డౌన్ చేయాలి. లోతు డౌన్ చేయాలి అంటే లోతు తీయాలి. తీసే విధానం చూడండి. 1/2 ఇంచు తీసేసి ఇది 1.5 ఉంటుంది కదా, దాంట్లో నుంచి 1/2 ఇంచు తీసిన మళ్ళీ బాక్స్ లైన్ బాక్స్ వేసుకున్నాం కదా, ఈ లైన్ కి బయటకు వెళ్ళద్దు అస్సలు. బయటకు వెళ్ళడం వల్ల మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది తప్పు అవుతుంది, లోతు తీయడము. మళ్ళీ బాక్స్ కు లోపలికి రావద్దు, ఎక్కడికి వెళ్ళి బాక్స్ కు తగులుకుంటూ పోవాలి. మనం 1/2 ఇంచు డౌన్ చేసిన ప్లేస్ కి టచ్ అవ్వాలి. ఇది సెకండ్ పాయింట్ మన బాడీకి. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది ముందు భాగంలో. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ లో ఉక్సు పట్టిని పట్టుకోవాలి. కాజా పట్టిని అస్సలు పట్టుకోవద్దు, అది పెంచుడు పట్టి కదా ఎక్కువ వస్తుంది. ఈ ఉక్సు పట్టిని పట్టుకొని ఇలాగ టేప్ ఇది ఉంటది కదా షోల్డర్ అతక పెట్టింది, ఈ షోల్డర్ జాయింట్ వేసిన ప్లేస్ ను మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ వేసిన ప్లేస్ చేయలేం కాబట్టి ఇక్కడ చేసే ప్లేస్ మనం ఎట్లా వేస్తామో
అలాగా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇదిగోండి ఇక్కడ మనం కుట్టుకు వదిలిపెట్టాం కదా, ఈ ప్లేస్ నుంచి నువ్వు ఇక్కడ నుంచి లైన్ కు టచ్ అవుతూ రౌండ్ గా నెక్ అయితే ఇలా పెట్టుకోవాలి. అంటే ఇక్కడికి వచ్చింది నెక్. సింపుల్ గా ఇట్లా పెట్టుకొని ఒక మార్క్ వేసుకోండి చాలు. వేసుకున్న తర్వాత ఈ లైన్ కి ఇది టచ్ అయ్యి ఇక్కడ ఒక ½ ఇంచ్ ఆర్ ½ ఇంచు అలా, అంటే ఇంత నెక్ బయటకు, నెక్ డీప్ రావాలి, రౌండ్ షేప్ రాదు కదా, చాలా మందికి వీలాగా వస్తుంది కదా, వీలాగా వస్తుంది అన్నప్పుడు నెక్ను ఇక్కడ ఒక ½ ఇంచు లోపలికి, అంటే 2 పాయింట్స్ అంత తీసుకొని ఇక్కడ ఒక చిన్న బాక్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ ప్లేస్ నుంచి మనం ఈ పెట్టుకుంటే మనకు నెక్ వీలాగా కాకుండా రౌండ్ వస్తుంది. జారకుండా ఉండేందుకు చిట్కు చెప్తాను. ఇప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా, నెక్ షోల్డర్ జారుతుంది, ఇది పెద్దగా అవుతుంది అని డౌట్ వస్తుంది. అది కాకుండా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి తీసుకోవాలి. హుక్స్ పట్టి తీసుకొని ఇది ఎంత ఉంది లెంత్ ఇక్కడ నుంచే పట్టుకోవాలి. సేమ్ ఇక్కడ ఉంది, దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా? డాట్కి క్రాస్ పట్టి వేయడానికి, నెక్ అన్ని కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ డాట్ వేస్తాం కదా క్లాత్ వెళ్ళిపోతుంది, ఈ క్రాస్ పట్టికి కుట్టుకు కావాలి. ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్, ఇది ఫోర్త్ పాయింట్. పాయింట్ వైజ్ గా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు చెస్ట్ పాయింట్, షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్. ఇది కొలిసే ముందు మీకు ఈ పాయింట్ ఎక్కడ రావాలి అంటే ఇక్కడ 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 ఎట్లా రావాలి అని అర్థం కాదు కదా. మనం ఈ ప్రతి వాళ్ళకి పాయింట్ వదంగా వస్తుంది. అది ఎట్లా వస్తుంది? 4 ఇంచులు అని చెప్తాం మనం చాలా మందికి. ఈమెకు కూడా 4 ఇంచులు ఉందా ఎలా తెలుసుకోవాలి? ఇదిగోండి హుక్స్ పట్టి నుంచి ఈ డాట్ వరకు పెట్టుకోవాలి. కరెక్ట్ 4 ఇంచులే ఉంది కదా, ఒక పాయింట్ క్రాస్ పెట్టడం వల్ల ఈ 4 ఇంచులు పెట్టుకోవాలి. మనం ఈ లైన్ ఇలా వేసుకోవాలి. ఈ వేసుకున్న దానికి ఇప్పుడు ఫీట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఇలా పట్టుకోవాలి. ఇది కుట్టేసినాం కదా ఫీట్ది, ఇది వదిలేసేయాలి. ఇంకా ఇలా మధ్యలో పట్టుకొని లాగకుండా ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని వాళ్ళు కింద ఎంత పెట్టుకున్నారు, 2 ఇంచులు ఉంది, లైన్ వరకే ఉంది. హైట్ ఎక్కువ వాటికి కంపల్సరీ ఈ -2 ఇంచెస్ దగ్గరకే వస్తుంది. చాలా మందికి డౌట్ వస్తుంది. షేప్ పాయింట్ కొంతమంది కిందికి వస్తుంది కదా, కొంతమంది లైన్ మీదికి మాత్రం రావద్దు. -2.5 పెట్టుకోవాలి. దీన్ని లైన్ -2 ఇంచెస్ చేసుకోవాలి, 2.5 చేసుకోవాలి. లైన్ కిందికి రావాలి కానీ లైన్ మీదికి రావద్దు. మీదికి వచ్చినప్పుడు క్రాస్ పట్టి అనేది మనం పెంచుకోవాలంటే ఈ -2 ఇంచెస్ ను -2.5 చేసుకోవాలి. ఇది ఇట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది 4th పాయింట్ అయిపోయింది కదా, ఇది 5th పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవడం 5th పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవడం 6th పాయింట్. 6 పాయింట్లు తెలిస్తే మనకు ముందు భాగం కట్టింగ్. ఖర్చుకి ఇంకా అవసరం లేదు, ఖర్చు అవసరం లేదు. మనం ఖర్చు లేకుండా మొత్తం చివరి బయటకు వచ్చింది కదా, అదే చూసిన. చాలు, ఇంకా ఖర్చు అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇలా ఏం చేస్తాం, ఇది వచ్చింది కదా అని చెప్పి పొరపాటు వేసుకుంటా ఇలా లైన్ వేస్తుంటాం కదా. ఇలా లైన్ ఇప్పుడు కిందికి రాలే కాబట్టి ఏం కాదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తగలది. ఇది కంపల్సరీ ఈ బేస్ చూసుకోవాలి, ఈ టచ్ కావాలి, కంపల్సరీ సేమ్ ఉండాలి. ఇక్కడ -2 ఇంచెస్ ఉన్నప్పుడు ఇక్కడ -2 ఇంచెస్ ఉండాలి. ఇది టచ్ అవ్వాలి. అయిన తర్వాతనే అది కిందికి వెళ్ళి పైనకి వెళ్ళి కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్ట్రేట్ గాని దీన్ని ఇలా స్కేల్ తోటి కాకుండా షేప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ డాట్ వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ఇలాగా మార్క్ అనేది చిన్న డాట్. ఇది 40 సైజే కానీ డాట్స్ మాత్రం చిన్నగా వచ్చినాయి వాళ్ళ సైజు ప్రకారంగా. మనకు ఒక 6 పాయింట్స్ తెలిస్తే మనం ముందు భాగం ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంటే పాయింట్స్ ఈజీగా మనం గుర్తుపట్టుకోవడానికి 6 పాయింట్లు అయితే సరిపోతుంది. ఇవి మనం 1 ఇంచ్ ఓన్ గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టేసి ఈ మిడిల్ దీనికి దగ్గరగా చూసుకొని షేప్ అనేది ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది కాబట్టి ఇది ఇందులో కలిపేసుకోండి. ఇక్కడ ఓకే, దీనికి మళ్ళీ ఇక్కడ ఒక 2 పాయింట్స్
1 పాయింట్ అలా మార్క్ చేసుకుంటే ఈజీగా మార్క్. నెక్స్ట్ మనము కుట్టేటప్పుడు కూడా మనకి ఈ మార్కింగ్ అనేది వెనక భాగం కూడా పడడానికి ఇది ఇలా ఎక్కడి వరకు ఎండ్ అనేది కావాలి మనకు. ఈ లైన్ అనేది మనకు తెలిసిపోతుంది కుట్టేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ టక్ పెట్టుకుంటాం కదా కచ్చక లాంటిది, కింది భాగం కావాలి. మళ్ళీ సైడ్ కుట్లేసేది కూడా కింది కరెక్ట్గా రావాలి. ఇవి 2 సరిపోతాయి. ఈ 3 పెట్టుకుంటే మనకి వెనక భాగం కూడా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు చెప్పే పాయింట్, మనకు ముందు భాగం షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక చిన్న ఇలాగా క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్నగా ఇలాగా ఈ కుట్టు ఇలా వేసుకోవాలి, కట్టింగ్ ఇలా చేయాలి. కట్టింగ్ కూడా క్రాస్ వేసేయాలి. క్రాస్ ఇక్కడికి వేస్తే కుట్టేటప్పుడు ఇక్కడికి తీసుకుంటాం, కరెక్ట్ వచ్చేస్తుంది. ఇక నెక్ మనకు షోల్డర్ అనేది జారది. ఈ పాయింట్ షోల్డర్ జారకుండా ప్లస్ 6 పాయింట్లతోటి మన బ్లౌజ్ కటింగ్ విధానం అయితే పూర్తిగా వివరంగా చెప్పాను. వీడియో పూర్తిగా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరి మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.